కరివేపాకుతో ఎంతో రుచికరమైన సువాసన భరితమైన కరివేపాకు పొడిని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించాను. వేడి అన్నంలో నెయ్యితో అలాగే ఇడ్లీ, దోశ, చపాతీతో కూడా ఈ పొడి అద్భుతంగా ఉంటుంది. ఈ రెసిపీ ట్రై చేస్తే మార్కెట్లో కొనడం మానేస్తారు. అంతేకాదు ఈ పొడి సరిగ్గా చేస్తే చాలా రోజుల పాటు తాజాగా ఉంటుంది. మరి ఒక్కో టిప్ మిస్ కాకుండా చివరి వరకు వీడియో చూడండి. ముందుగా 2 కప్పుల కరివేపాకును బాగా కడిగి పూర్తిగా ఆరబెట్టండి. కరివేపాకులో తేమ ఉంటే పొడి త్వరగా పాడవుతుంది. ఇప్పుడు ప్యాన్ లో కొద్దిగా నూనె పోసి కరివేపాకును లో ఫ్లేమ్ లో మాత్రమే కరకరలాడే వరకు వేయించి పక్కన పెట్టండి. హై ఫ్లేమ్ లో వేయిస్తే కరివేపాకు కాలిపోతుంది, పొడికి చేదు రుచి వస్తుంది. కరివేపాకు వేయించాక ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ లో 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించండి. వీడియో చివర్లో ఈ పొడి ఎక్కువ రోజులు తాజాగా ఉండే ఒక సీక్రెట్ టిప్ కూడా చెప్తాను, కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇది బంగారు రంగులో వచ్చాక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 టీ స్పూన్ల జీలకర్ర, ఓ 20-22 ఎండుమిర్చిలు అంటే మీ కారానికి తగ్గట్టు తీసుకోండి, ఓ పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు, 10-12 వెల్లుల్లి రెబ్బలు వేసి సువాసన వచ్చే వరకు వేయించండి. చివరగా 2 టీ స్పూన్ల నువ్వులను కూడా స్వల్పంగా వేయించి 1/2 టీ స్పూన్ పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేయండి. నువ్వులు వేస్తే రుచి, సువాసన రెండు ఇంకా బాగా వస్తాయి. ఇప్పుడు ఈ వేయించుకున్నవన్నీ కూడా ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అన్ని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో ముందుగా వేయించిన కరివేపాకు వేసుకుని మిక్సీ పట్టండి. ఇలా మిక్సీ పట్టాక మిగిలిన అన్ని వేయించిన పదార్థాలు వేసి రుచికి తగినంత ఉప్పు వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టండి. నేనైతే ఇక్కడ మెత్తగా చేశానండి, మీరు రోటిలో దంచినట్టు బరగ్గా కావాలంటే చేసుకోవచ్చు. మిక్సీ జార్ లోంచి ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి ఒకసారి బాగా మొత్తం అంతా కలపండి. అంతే, రుచికరమైన సువాసన భరితమైన కరివేపాకు పొడి రెడీ. ఇదిగో సీక్రెట్ టిప్. పొడి ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే అన్ని పదార్థాలు పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేయండి. వేడిగా ఉన్నప్పుడే గ్రైండ్ చేస్తే ఆవిరి వల్ల తేమ ఏర్పడి నిల్వకాలం తగ్గుతుంది. అలాగే ఎయిర్టైట్ కంటైనర్ లో వేసి ఎప్పుడూ తేమ లేకుండా పొడి చెంచాట మాత్రమే తీసుకోండి. ఇలా చేస్తే 1-2 నెలల వరకు తాజాగా ఉంటుంది. ఈ కరివేపాకు పొడి రెసిపీ మీకు నచ్చితే కనుక వీడియోకి ఒక్క లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ తెలుగు వంటకాల కోసం భానుతో చెఫ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. వంట సులభంగా, రుచి అద్భుతంగా. ఇదే మీ భానుతో చెఫ్. మళ్ళీ మరో సరికొత్త వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు ఆనందంగా ఉండండి, రుచిగా వండండి. ధన్యవాదాలు.